క్రైస్తవుడండి దేవుడిచ్చినటువంటి సమయంకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనల ద్వారా మన యొక్క సహవాసం ఆరంభించుకున్నాం. ప్రేంగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రభ ఈ ఉదయకాల సమయంలో స్త్రీలముగా తండ్రి మీ పాదంలో చెంత చేరడానికి ఇచ్చిన ఈ అవకాశముకై ప్రభు మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏ పాటి వారము తండ్రి నరుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు అన్నారు. అవును తండ్రి, మీ కృప లేనిదే ప్రభా మేము ఒక క్షణం కూడా బ్రతలేము. అందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం మేము ఏమై ఉన్నామో అది కేవలం మీ కృప. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా మీ ఘనమైన నామాన్ని స్మరించడానికి, మీ గొప్ప నామాన్ని గొప్ప చేయడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతకై స్తోత్రం. వీటి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమ దేవుడుగా గల జనులు ధన్యులు అన్నారు తండ్రి. అయ్యా మా దేవుని మేము ఎరగడానికి తండ్రి మా మనోనేత్రమును వెలిగింప చేసిన దేవ, మాకు అనుగ్రహించిన రక్షణకై ప్రభు మీకు వెళ్ళలేని స్తోత్రాలు తెలియకుంటున్నాం. ఈ రక్షణలో కొనసాగునట్లు ప్రభ మీరు మాకు దయచేస్తున్నటువంటి మీ మాటలు, మీ వాక్కులకై స్తోత్రాలు తెలియకుంటున్నాం తండ్రి. మా జీవితాలను మేము సరి చేసుకుంటూ ప్రభ స్థిరంగా ఏ రీతిగా ఈ లోకంలో మేము ముందుకు సాగాలో, మీకు ప్రీతికరంగా జీవించాలో దినం వెంబడి దినము మీరు మాతో మాట్లాడుతూ వస్తారు. మీ ప్రేమపూర్వకమైన మాటలకై ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా సమయంను, మా సహవాసంను ఆశీర్వదించము. గొప్ప దేవుడుగా, ఘనమైన దేవుడుగా మా జీవితంలో ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోనమని, మా సమయంను ఆశీర్వాదకరంగా మార్చి మీరే మహిమ పొందమని మమ్మల్ని మీ కృపగల హస్తాలుగా చెప్పుకుంటూ అధికారిగా ఉండి ఆధిపత్యం వహించి మీ నామం మాత్రమే కనపరచబడినట్టు కృప చూపించుకొని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక పాట విందాం.
మరొకసారి అందరికీ ప్రైజ్ లార్డ్. మరి వాక్యం షేర్ చేసుకోవడానికి మన మధ్య సిస్టర్ జెరుషా ప్రబోధ్ ఉన్నారు ఫ్రమ్ తమిళనాడు. షీల్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జెరుషా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. Let us turn our Bibles to 1 Corinthians chapter 13 verse 13. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. Now abideth faith, hope, charity, these three, but the greatest of these is charity. Yes. Let's turn to 1 Peter, 1st chapter, from verse 3 to 9. I'll just read in Telugu. You just follow me. Okay. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైనాను అయిన స్వాస్థ్యమును మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపచేసును. కడవరి కాలమందు బయలుపరచుపట్టుకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకును మెప్పును మహిమా ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఈ వర్సెస్ లో మనము ఫెయిత్, హోప్ అండ్ లవ్, ఈ మూడిటి గురించి పీటర్ రైట్స్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. ఫస్ట్ మనము హోప్ గురించి చూసుకుందాం. వాట్ కైండ్ ఆఫ్ హోప్ గాడ్ హ్యాస్ గివెన్ us. 1 Peter 3rd chapter 3rd verse లో ఆయన మనకు జీవముతో కూడిన నిరీక్షణను అనుగ్రహించి ఉన్నాడు. Yes, God has given us this living hope. We are going to live with him forever and ever. Yes, we are going to be the partakers of the resurrection of our Lord Jesus Christ. According to Titus 3:7, God has given us the hope of eternal life. Yes, God has given us the hope of eternal life. Yes, when we believe on Lord Jesus Christ, that he died for our sins. He was crucified on the cross of Calvary. He shed his precious blood to redeem us from all our sins, our failures, the sins that we have inherited from our fathers and forefathers. Jesus has shed his precious blood on the cross of Calvary. His blood has redeemed us from all our sins. ఎప్పుడైతే మేము ఈ యేసు ప్రభు మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచునని ఆయన యందు మేము విశ్వాసం ఉంచుతామో ఆయన మనకు నిత్య జీవమును కలుగచేస్తాడు. మేము ఎప్పుడైతే బ్యాప్టిజంలో పాల్పొందుతామో ఆయన మరణము, పునరుత్థానము, జీవములో మేము పాలిభాగస్తులంగా అవుతాం. That is the eternal hope that God has given us. Yes, we'll move on to faith. What is faith? Faith is a substance of things hoped for and the evidence of things not seen. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసమై ఉన్నది. అవును, దేవుడు నమ్మకమైన దేవుడు. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల విధమైన పాపముల నుండి అపవిత్రతల నుండి ఆయన మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా తీర్చుటకు శక్తిమంతుడు. ఆయన మాటల యందు ఆయన కార్యముల యందు మనము విశ్వాసము ఉంచవలెను. ఎందుకంటే ఆయన నమ్మకమైన దేవుడు.
ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైన శోధన నుండి మమ్మను కాపాడే శక్తి గల దేవుడని ఆయన యందు మనము బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, దేవుడు నమ్మకమైన సత్య సాక్షి. ఆయన చేసిన వాగ్దానములు ఆయన తప్పకుండా నెరవేరుస్తాడని, హీఈస్ అ ఫెయిత్ఫుల్ విట్నెస్, హీఈస్ అ ప్రామిస్ ఫుల్ఫిల్లింగ్, హీఈస్ ఎ faithful God to keep his promises. He is not a liar like a man. God is a faithful God. He will never fail in his promise. Maybe he is slack concerning. God is not slack concerning his promises. He is waiting for us to be saved. So our faith nu పరీక్షించుట కొరకు God sends different kinds of situations in our lives, which we can face it by a strong faith in us. In him. Yes, even in my life I have faced many such situations and God has led me triumphantly. Yes, I'll just give you one small illustration. When we were newly married, for about 3 years we didn't have I didn't conceive and we didn't have kids. And it's a common thing among all the people. What happened, why it's taking so long from the in-laws, and it's a common question, like, and we just as husband and wife we knelt down and we prayed in the presence of God. Lord, according to thy will, you grant us, Lord. You are the God who give us perfect gifts from above. You are the Father, you are our heavenly Father. Yes, we cried to God, and in a miraculous way, in a many consequent events that led in our lives. Yes, the first thing that happened was I got a dream, and in that dream Baksin Tata was holding a baby boy and he was praying, Lord, we dedicate this child in thy name. We commit this child into thy loving hands. We name him according to John 1:6. And I got this dream. I woke up. Why such a strange dream I got? Maybe God is showing me something regarding Baksin Tata's life. I have to read some books and all. I was thinking in a different way. I didn't expect that God was talking to me in some other way. Then after some days, suddenly I recollected that verse, John 1st chapter 6th verse. What is written in that verse? John 1st chapter 6th verse, it's written, there was a man sent from God and his name was John. And I was so surprised what I was doing without searching for this word and reading this word. It just gave me a full assurance of my faith. God gave me a full assurance that he's going to give me a son. Believe me, exactly a year after the dream, God blessed us with a beautiful baby boy. Yes, God is the God of impossibilities. The things which may seem impossible in our lives, it's so easy for him. Only thing we have to believe his timings. Yes, we'll move on to the love. Yes, God is love. As God has loved us with an everlasting, unconditional, unchanging love. Yes, God so loved the world that he gave his only begotten son, and that whosoever believeth him should not perish but have everlasting life. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించినాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు, హద్దులేని ప్రేమతో ప్రేమించినాడు, షరతు లేని ప్రేమతో మమ్మల్ని ప్రేమించినాడు. అవును, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి మనం చూస్తాం. పాపాత్మురాలైన స్త్రీ. తను తన హృదయంలో నిశ్చయించుకుంది. She determined in her heart to go to Jesus. Yes, let's turn to Luke Gospel chapter 7 verse 36. I will read in Telugu. Yeah. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చుండినున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. First thing that she determined is she's going to Jesus. Somehow she is going into that Pharisee's house, which was an impossible thing for her.
అసాధ్యమైనది ఆమె చేయుటకు ఆమె హృదయంలో నిర్ణయించుకుంది. దానియేలు కూడా ఆ రాజు భోజనమును నిరాకరించుటకు ఆయన హృదయములో నిర్ణయించుకున్నాడు. He determined he's not going to eat the delicacies on the king's table. He determined himself to be holy. This lady, she determined herself to go and have a look at Jesus, who saved her, who loved her, who took the form of man and came into this world to save her from all her sins. Yes, she determined in her heart. She went into the Pharisee's house. What happened when she went? Yes, there was no place. Maybe Jesus was sitting in the line. పంక్తిన కూర్చొని ఉండేను. యేసు ప్రభు కూడా పంక్తిలోనే కూర్చొని ఉన్నాడు. ఆయనకి స్పెషల్ గా టేబుల్ ఏం పెట్టలేదు ఆయన, పరిసేయుడు. So he was also treated like one of the Pharisee when Jesus went into a Pharisee's house, which I find very strange. Yes, we are supposed to respect the guests that come into our houses. We are supposed to treat them like God. Yes, but this Pharisee didn't consider Jesus. But this lady was determined to go and sit with Jesus. So she came into his house. She didn't have the strength and courage to go and face Jesus directly. So just like publican who was standing very far and he cried with a humble voice, he didn't have courage to look up to heaven. ఆయన ఆకాశం తట్టు కళ్ళెత్తి చూస్తకైనా ఆయనకు ధైర్యం చాలలేదు. పాపినైనా నన్ను కరుణించమని ఏ విధంగా సుంకరి మొరపెట్టినాడో, ఈ పాపాత్మురాలనే స్త్రీ కూడా యేసు ప్రభు వెనుక తట్టు వెళ్ళి కన్నీళ్లు కార్చుచూ ఉండేను. ఎంతసేపు కన్నీళ్లు కార్చిందో మాకు అక్కడ తెలియదు. ఆయన పాదములన్నీ తడిచిపోయినాయి ఆమె కన్నీటితో. ఎస్, దట్ ఈస్ ద లవ్, that is the devotion that she had for her loving Lord, her loving Savior. So loving he was, she wetted his feet with her tears. Yes, she was praying, she was repenting, Lord have mercy upon me, a sinner. As the ladies in the house, as the children of God, we are supposed to be at his feet. We don't know with how many tears we wet his feet, or how many tears are stored up in that bottle. Yes, God is definitely going to consider your tears, if not your words. You may not express your sorrows. మీ మాటలను మీ ఆలోచనలు మీ మాటల రూపంలో చెప్పకపోయినాను, దేవుడు మీ కన్నీటిని తప్పకుండా లెక్కిస్తున్నాడు. తప్పకుండా ఆయన కనిపెడుచున్నాడు. He will definitely consider you. He will definitely have mercy upon you. This is the perfect alignment of a believer with a God. On your knees with the tears in your eyes, God is definitely going to work wonders. Yes, when this lady wetted his feet with her tears and she repented, then she wiped his feet with her hair. Hair denotes the glory of a woman. She wiped his feet. She threw all her honor. She threw all her trophies at his feet. She gave him glory. She gave him honor. She kissed his feet. Yes, why do we kiss anyone's feet? We don't kiss anyone's feet. Don't go and kiss anyone's feet. We kiss the feet of people who are very precious to us. మేము అందరి పాదములను ముద్దు పెట్టుకోము. ఎవరి పాదములను ముద్దు పెట్టుకుంటాం? చిన్న చిన్న బేబీస్, మా ప్రశస్తమైన మా పిల్లల పాదములను మేము ముద్దు పెట్టుకుంటాం. Yes, God was so precious to her. Jesus was so precious unto this lady. She kissed his feet. She worshipped him. She exalted him. She magnified him. She recognized him as her personal Savior. She glorified his name. Yes, he is my Savior. He is my Lord. He has loved me with an everlasting love. Yes, he's going to die for me on the cross of Calvary. He's going to redeem me from all my sins. She had faith, complete faith on him. Then what she did, she anointed his feet with a alabaster box of ointment. Yes, she preached her testimony to all the people who are standing around about her, all the Pharisees who were blaming her, who were condemning her, who were showing their fingers at her. First she preached the gospel to them. Yes, she gave her testimony to the people who blamed her, who condemned her. Yes, God gives us such opportunities in our life. We should not blame the situations. Lord, why have you brought here?
What is this? Is this your will? Yes, she glorified God through her testimony. Yes, as a ladies, we are supposed to love our God with all our heart, with all our soul, and with all our mind. How can we love our God? We have to love His presence, sitting at His presence, kissing His feet. Yes, we have to spend time with Him, praying for the people, praying for the people of God, the church. Yes, this is how we express the love towards God. When we combine in their sorrows, when we combine ourselves in their joys, it's so easy to make ourselves accompanied with their joys, but it's so difficult to be combined in their sorrows. Yes, in this present times, many of our God servants, many of the believers, many of our dear ones have gone away from us, are called to glory because of corona and various other situations. They have left behind their precious families, their precious children. How are we joining ourselves in their sorrows? The prayer is the best way. You be equal, you share in their sorrows, you cry in the presence of God for them, for their comfort, for the children, yes, for their families. Lord, you give the spirit of consolation and comfort for their families. Surround them with the songs of deliverance. Lord, give them the warmth of thy love. When we pray to God in such a manner, God answers in a miraculous way in their lives. We may think, how can God answer? We are so far, we are invisible to them. Yes, God is a God of impossibilities. Yes, He can answer our prayers. He can do wonders and miracles in their lives. He'll bring comfort and happiness and joy and peace that they were lacking. He gives a blessed hope to them that they are going to be with their loved ones in eternity forever and ever. Yes, God has given you this faith, this love, and this blessed hope in our Lord and Savior Jesus Christ. May the Lord bless the portion of this word. Thank you everyone for listening to me so patiently. Thank you, Akka, for giving me this opportunity. May the Lord bless this portion. Praise the Lord. సిస్టర్ రూత్ ప్రేయర్ చేస్తారమ్మా. సిస్టర్ రూత్ ఏ ఉన్నారు ఇక్కడ. సిస్టర్ రూత్ ఫ్రమ్ కాకినాడ లేరా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రేయర్ చేయి. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, మరి ఒకసారి ఉదయకాల సమయంలో ప్రభా ఏక సిస్టర్ ఫెలోషిప్ లో ప్రభా తిరిగి కలుసుకోవడానికి ప్రభా మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి హృదయపూర్తిగా నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దినదిన ప్రభా ఎన్నో ఆత్మీయులతో మమ్మల్ని ప్రభా ఆత్మీయంగా మేము బలపడడానికి ప్రభా నీలో ఓర్పు, నిరీక్షణ, ప్రభా విశ్వాసం కలిగి ప్రభా నీ ప్రేమను రుచించే వారంగా ప్రభా ఏ విధంగా అయితే పాపాత్ములైన స్త్రీ ప్రభా నీ యొక్క పాదం చెంతపడి ప్రభా నేను ముద్దాడుతూ వచ్చిందా ప్రభా అటువంటి పాపాత్మను మమ్మల్ని రక్షించావు, కనికరించావు తండ్రి. ఏ విధంగా ప్రభా సహాసం కూడుకలగా సహాయం చేస్తా వచ్చావు ప్రభా. అటువంటి ప్రేమను ప్రభా, అటువంటి నిరీక్షణ ప్రభా, విశ్వాసాన్ని ఇలా మేము కలిగి ఉండి ఐక్యమై ప్రభా ఇంక ముందు కూడా ప్రభా ఇటు విశ్వాసంతో ముందు కొనసాగే వరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. కూడి వచ్చిన ప్రభా నీ యొక్క ప్రభా యొక్క కుటుంబాలంటే ప్రభా ఎవరైతే ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో మీరు కనికరించండి. ప్రభా అనారోగ్య పరిస్థితి గుండా వెళ్తే ప్రభా మీరు కనికరించి స్వస్థపరచండి. ప్రభా ఎవరైనా ప్రభా తల్లి ఉద్యోగాలు చేస్తే ప్రభా నీ వారి యొక్క నిరీక్షణ ఫలింపచేయండి. ప్రభా ఎంతో మంది ప్రభా గర్భఫలం లేక ప్రభా ఎదురు చూస్తూ వస్తున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన యొక్క పాసాన్ని బట్టి నీకు ఎంతగానో వందనాలు చేయించుకుంటూ నా యొక్క కొద్ది ప్రార్థన ఏసైతే శ్రేష్టమైన ఉంటుంది మన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయినటువంటి తండ్రి, మీ ఘనమైన నామంలో మరొకసారి స్త్రీరముగా ప్రభా మీ పాద సందర్శన చేరి మీ స్వరాన్ని వినే కృప దయచేశారు. అందును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి సిస్టర్ జెరుషాను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని మా గమనానికి తీసుకొచ్చినటువంటి ప్రతి శ్రేష్టమైన మాటకై ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా ప్రభా. మరి నిరీక్షణ, ప్రేమ, విశ్వాసంలో మేము కూడా ఏ రీతిగా స్థిరంగా ఉండాలో మీరు మా గమనానికి తీసుకొచ్చారు. అవును తండ్రి, మాకు కలిగించినటువంటి ఆ నిరీక్షణకై స్తోత్రాలు. ఆ పునాదు లేనటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ తండ్రి నిరీక్షణ కలిగిన వారంగా తండ్రి ఏ రీతిగా ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ప్రభా మమ్మల్ని ఏ రీతిగా తండ్రి ఆ యొక్క నిర్వరమైన పట్టణంలో ప్రభా మేము ప్రవేశిస్తామో తండ్రి మాకు ఇచ్చినటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు కానీ తండ్రి విశ్వాసములో దాని కర్తయ్య దాన్ని కొనసాగించిన యేసు వైపు మేము చూస్తూ
ముందుకు సాగునట్లు ప్రభా మీ కృప మాకు మెండుగా దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీరు నమ్మదగిన వాడు తండ్రి ప్రభా. మరి మీ విశ్వాసత గొప్పది ప్రభా. మీరు మా ఎడల కనుపరిచినటువంటి మీ విశ్వాసంకై స్తోత్రాలు ప్రభా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడుగా మా జీవితాల్లో మీరున్నారు తండ్రి. అనేక సమయాల్లో ప్రభా నిరుత్సాహ నిస్పృహలో ఉన్నప్పుడు తండ్రి మీ వైపు చూసినప్పుడు మీ కృపను వేడుకున్నప్పుడు తండ్రి ప్రభా విశ్వాసముతో మిమ్మల్ని మీ వైపు చూసినప్పుడు ప్రభా మా జీవితాలలో నెమ్మది శాంతి సమాధానంలో దయచేస్తూ ప్రభా మీరున్నారనే నిరీక్షణ మాకు దయచేస్తూ మా యొక్క విశ్వాసాన్ని అధికపరుస్తూ తండ్రి ఈ లోకంలో ముందుకు సాగునట్లు మీరు చూపుతున్నటువంటి మీ కృపంతటికై స్తోత్రములు ప్రభా. ఏ రీతిగా పాపాత్మురాలైన స్త్రీ మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమిస్తూ వచ్చారో మీరైతే తండ్రి శాశ్వతమైన ప్రేమతో వాడబారైనటువంటి ప్రేమతో నిర్మలమైన ప్రేమతో తండ్రి మరి అపారమైన ప్రేమతో మీరు మమ్మల్ని ఏ రీతిగా ప్రేమించారో ప్రభా మేము కూడా ఆ రీతిగా మిమ్మల్ని ప్రేమించడానికి మీ కృప మాకు మెండుగా దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఏ రీతిగా తండ్రి మరి మీ దగ్గరికి వచ్చి ప్రభా మిమ్మల్ని చూడాలనే ఆ వాంఛ ఆ ఆశ కలిగి వచ్చి తండ్రి మిమ్మల్ని చూచి ప్రభా మీ ప్రేమను తను ఏ రీతిగా పొందుకుందో దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము కూడా ప్రభా ఎప్పుడైతే మీ సన్నిధికి వచ్చామో మేము మా యొక్క జీవితంలో మేమేంటో అని గ్రహించినప్పుడు తండ్రి మా పాప జీవితాన్ని మా పతనమైన జీవితాన్ని తండ్రి కేవలం నరకాగ్నికి వెళ్ళవలసిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి వచ్చిన వారిని మమ్మల్ని త్రోసివేయక ప్రభా మీ రక్తధారాలతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మీ నీతిమంతులుగా తీర్చి మీ బిడ్డలుగా ఈ కృప దయచేశారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఈ గొప్ప ప్రేమను పొందుకున్నటువంటి మేము తండ్రి ఏ రీతిగా ప్రభా మరి మేము మీ కొరకై మిమ్మల్ని ఏ రీతిగా మేము ప్రేమించాలో మా ప్రేమను మీ పట్ల ఏ రీతిగా కనుపరచాలో మరొకసారి మా గమనానికి తీసుకొచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధిలో ఉండటమే మిమ్మల్ని ప్రేమించడము అంత మాత్రమే కాదు కానీ ప్రభా అనేకులు తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారుగా ఉంటున్నారు. అనేక కుటుంబాలు అనాథలుగా తండ్రి ఉంచిన వారుగా ఉంటున్నారు. స్వంత వారిని పోగొట్టుకొని తండ్రి నిరాశలో ఉంటున్న వారుగా ఉంటున్నారు. వారందరికీ ప్రోత్సాహకరంగా తండ్రి మా ప్రార్థనలు ఉండునట్లు ప్రభా వారి గురించి మేము ఎడతెగగా ప్రార్థించడానికి ప్రభా మీరు మాకు నేర్పించము. ఆ రీతిగా తండ్రి అటువంటి భారముతో బాధ్యతతో మిమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి మీ నిరీక్షణ కలిగిన వారంగా విశ్వాసములో మేము ముందుకు సాగునట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ అన్నావు తండ్రి. ఆ ప్రేమను మేము ఇతరులకు కనపరచు వారిగా ఉండనట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ మహిమ కొరకే మమ్మల్ని వాడుకొనిమని ప్రభా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డ ఇచ్చినటువంటి కుమారునికై స్తోత్రాలు. బిడ్డలను మీరు ఆశీర్వదించి తన అనేకరికి ఇంకా ఆశీర్వాదకరంగా చేసి ఆ కుటుంబాన్ని దీవించమని మరి సాల్మన్ అంకుల్ ఆంటీకై కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ మీరు ఇచ్చిన ఈ సమయంకై వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పెక్కని కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి బిడ్డను మీరు కృప చూపించి సహాయం చేసి తండ్రి త్వరగా రికవర్ అయ్యి ప్రభా ఇంకా అనేకమైన కార్యములు మీరు జరిగించినట్లు బిడ్డను మీరు సిద్ధపరిచి మీ మహిమ కొరకై వాడుకోను మమ్మల్ని ప్రార్థించమనుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాము ప్రభా. మరి జాన్ సుబ్బారెడ్డి అంకుల్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. వారి పెద్ద కోడలు వారి కుటుంబంలో ఉన్న ఎవరికైతే ప్రభా మరి డెంగ్యూ వచ్చిందో తండ్రి మరి అదే రీతిగా కరోనా పాజిటివ్ తో బాధపడుచుండగా తను ఆ కుటుంబం పైన మీ దీవెనలు కుమరించండి. మీ యొక్క శక్తిని మీ పునరుద్ధాన శక్తిని దయచేసి తండ్రి మీ యొక్క స్వస్థత హస్తము వారిపైన ఉంచము. అదే రీతిగా ఎవరైతే ఇంకా అనారోగ్యంగా ఉంటున్నారో బ్రదర్ సుధాకర్ ని జ్ఞాపకం చేసుకుని బ్రదర్ జాన్ ని జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డ ఆనంద్ జ్ఞాపకం చేసుకోనండి. ఈ రీతిగా ప్రార్థించమని కోరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని మీ కృపగల హస్తాలకు చెప్పుకుంటూ మీరు చేసిన కార్యంలో మేలు ఉపకారాలకై తల వంచి నమస్కరిస్తూ పూజిస్తూ తండ్రి ఆన్లైన్ లో వచ్చిన ప్రతి బిడ్డకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరిలో తండ్రి ఎక్సెల్ అయ్యి తండ్రి మీ యొక్క కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి అడ్మిన్ గా వచ్చిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవెన మా మీద కుమ్మరించమని మేము తిరిగి కలుసుకునేంత పరే మీ కృపాక్షేమలు మా వెంట ఉంచి మీ నామ ఘనత మిత్తమే ప్రభావ మేము జీవించినట్లు మనసు సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మమ్మల్ని మీ కృపగల హస్తాలకు చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారికి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. అందరికీ ప్రైజ్. అందరికీ ప్రైజ్.